ఈరోజు ఫస్ట్ టైం జొన్నలతో దోశ ట్రై చేశాను. నేను ఏదైనా న్యూ రెసిపీ చేయాలనుకుంటే నా ఓన్గా అయితే ఎప్పుడు ట్రై చేయను. ఎందుకంటే మళ్ళీ అది సరిగ్గా రాకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఎవరినన్నా అడిగి కానీ లేకపోతే యూట్యూబ్లో చూసి కానీ చేస్తాను. ఈరోజు అయితే ఈ జొన్న దోశలు నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. నేను ఎక్కువగా న్యూ రెసిపీస్ ట్రై చేస్తున్నప్పుడు అమ్మ చేతి వంట, శ్రావణీస్ కిచెన్, విస్మై ఫుడ్, ఇంకా విన్సీ కిచెన్ ఇవైతే ఫాలో అవుతుంటాను ఎక్కువగా ఛానల్స్. ఇంకా అందులో నాకు ఏది బెస్ట్ అండ్ కన్వీనియంట్గా అంటే సింపుల్గా ఏది అనిపిస్తే అదైతే చూస్ చేసుకుంటా. ఈరోజు అయితే నేను ఈ జొన్న దోశలు విన్సీ కిచెన్ నుంచి ఫాలో అవుతున్నాను. అందులో అయితే 2 గ్లాసెస్ ఆఫ్ జొన్నలకి 1 గ్లాస్ మినప్పప్పు, హాఫ్ గ్లాస్ అటుకులు అయితే యాడ్ చేశారు. సేమ్ అవే యాడ్ చేశాను నేను కూడా, ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా దోశలు రివ్యూకి వస్తే ఈరోజు దోశలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి, క్రిస్పీగా అయితే రాలేదు. బట్ నాకు క్రిస్పీగా ఉంటేనే నచ్చుతుంది. బట్ మా ఆయనకైతే ఇలా సాఫ్ట్గా ఉంటేనే ఇష్టము. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే నోట్లో వేసుకోగానే పెద్దగా నమలాల్సిన అవసరం కూడా లేదు, మెత్తగా వెళ్ళిపోతున్నాయి. నాకైతే మాత్రం క్రిస్పీగా ఉంటేనే నచ్చుతుంది. ఇలా ఉంటే అసలు అంతగా ఇష్టపడను నేను. ఇదైతే ఫస్ట్ వేసిన దోశ మనకు తీసేటప్పుడే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉండేది. అది అక్కడక్కడ బ్రేక్ అయిపోతుంది అనమాట, అంత సాఫ్ట్గా ఉండడం వలన. ఇక్కడ మా ఆయన అయితే అడుగుతున్నాను నేను ఎలా ఉందో దోశ. ఎట్లుంది బా దోశ? బాగుంది. మా ఆయనకైతే నచ్చాయి, ఎందుకంటే ఆయనకు సాఫ్ట్గా ఉంటేనే నచ్చుతాయి. నాకు మాత్రం క్రిస్పీగా ఉండాలి దోశ అంటే. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మరీ అంత బాగున్నాయని అయితే చెప్పను, ఓకే తినచ్చు. ఎలా ఉన్నా కూడా మనం రైస్ యూజ్ చేయలేదు కాబట్టి ఓన్లీ జొన్నలే కదా, సో హెల్త్కి మంచిది కాబట్టి హెల్త్ కోసమైనా తినాల్సిందే, తప్పదు.